హలో అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే పర్లేదండి, బాగానే ఉన్నాను. నాకు ఫుల్ కోల్డ్ చేసేసి అసలు స్నీజింగ్స్ మీద స్నీజింగ్స్ వస్తూ ఉన్నాయి. బట్ ఇంటి పని అయితే చేసుకోవాల్సిందే కదా, తప్పదు కదా. అది మన డైలీ రొటీన్, అది ఇంకా తప్పని పని అన్నమాట. ఎందుకంటే ఉండేది మనమే కాబట్టి చేసుకోవాల్సిందే, తప్పదు. సో ఆల్రెడీ మీరు తమ్నైల్లో చూసే ఉంటారు ఈ వీడియో దేనికోసం అని చెప్పేసి. మా ఆయన కోసం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈరోజు సాటర్డే అన్నమాట, నో నాన్ వెజ్. సో ఈరోజు మార్నింగ్ వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను లైఫ్లో ఫర్ ది ఫస్ట్ టైం. పర్లేదు, బాగానే వచ్చిందని చెప్పొచ్చు. అండ్ ఆఫ్టర్నూన్కి వచ్చేసి బెండకాయ పులుసు అయితే ప్లాన్ చేస్తున్నాను. సో దానికోసమే ఈ ప్రిపరేషన్ అంతా. యాక్చువల్గా నేను నెక్స్ట్ మార్నింగ్కి ఏం టిఫిన్ చేయాలి, మా ఆఫ్టర్నూన్కి ఏం కర్రీ చేయాలి, అండ్ ఈవినింగ్కి ఏం స్నాక్స్ చేయాలి, ఒకవేళ నైట్ కల్లా కర్రీ అయిపోతే మళ్ళీ నైట్ ఏం కర్రీ చేయాలని చెప్పేసి ఈరోజు నైటే ప్రిపేర్ అయిపోతానన్నమాట. అంటే మొత్తం ప్రీ ప్లాన్డ్గా ఉంటాను నేను. ఎప్పుడైనా ప్రీ ప్లాన్డ్గా లేను అంటే ఎప్పుడంటే నా హెల్త్ బాగోనప్పుడు, నా మూడ్ బాగోలేనప్పుడు, అలాంటి టైంలో నేను అస్సలు ఏం ప్లాన్ చేసుకోకుండా ఉంటానన్నమాట. మ్యాక్స్ టు మ్యాక్స్ ప్రీ ప్లాన్డ్గానే ఉంటాను. అలా ప్లాన్ చేసుకుంటే ఏంటంటే డే మొత్తం ఒక ప్లాన్ ప్రకారం జరిగిపోతుంది కదా. నాకు ఎందుకో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, రిలాక్సింగ్గా అనిపిస్తుంది, చాలా వర్క్ తగ్గిపోయినట్టు, బర్డెన్ లేనట్టు అనిపిస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నాకేమన్నా ప్లానింగ్ లేకుండా జరిగింది అంటే అస్సలు ఆ రోజు ఇంట్లో పనులే అవ్వవు. అస్సలు ఎంత భారంగా ఉంటుందంటే పీస్ఫుల్ దొబ్బిద్ది అనమాట. అండ్ రిలాక్సింగ్ కూడా ఉండదన్నమాట. అలా జరుగుతుంది. అండ్ నిన్ననే మా ఆయన నా కోసం కొత్త పెనం తీసుకొచ్చాడు దోశలు వేయడానికి. అండ్ ఒక క్యారేజ్ బ్యాగ్ అయితే తీసుకొచ్చుకున్నాడు. నిన్ననే వార్నింగ్ ఇచ్చాడు, ఈ బ్యాగ్లోనే తీసుకురా నాకు క్యారేజ్ అని చెప్పేసి. అండ్ ఈ చెట్టు చూడండి, బచ్చలాక్ అంటారు కదా, మలబార్ స్పినాచ్, మా ఇంటి వెనక అల్లుకుంటూ ఉండింది కింద. సో నేను నాకు నార్మల్గా ఇంటి ముందు గడపకి చెట్టును అల్లించుకోవడం అంటే చాలా ఇష్టం. కాకపోతే ఏం చెట్టేసినా బతకడం లేదు, చచ్చిపోతూ ఉంది. ఎందుకో అర్థం అవ్వలేదు. సో ఒకసారి ఇది కూడా వేసి చూద్దామని చెప్పేసి ఇంటి వెనక్కి వెళ్ళేసి ఆ చెట్టును అయితే పీక్కొని వచ్చుకొని వేశాను. బట్ అది వేసి 1 డే అవుతుంది, నాకెందుకో బతకదనే అనిపిస్తుంది. అప్పటికి కుండీలో మట్టంతా తీసి మొత్తం కలుపులాగా చేసి మళ్ళీ వేసినాను. అయినా కూడా నాకెందుకో బతకదనే అనిపిస్తుంది. ఈ పెంచుకునే చెట్ల కోసం డబ్బులు స్పెండ్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. అందుకే నేను అట్లా ఉంచేస్తున్నాను అనమాట. అవి చచ్చిపోయినా కూడా వదిలేస్తున్నాను. అన్నం అయితే 2 విజిల్స్కే కుక్ అయిపోతుంది కదా, అందుకే స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కర్రీ చేస్తున్నాను అనమాట. నాకు కూరలు పెద్దగా రావనే చెప్పాలి. ఫ్రాంక్గా చెప్పాలి అంటే నా కూరలు నేను తింటాను అనుకోండి ఎట్లాగొకటి. కాకపోతే మా ఆయన తింటున్నాడంటే ఎంత గ్రేట్ అంటే ఒక్క మాట తిరుగు మాట్లాడకుండా తినేస్తాడు అసలు. ఇంకా ఎప్పుడైనా కూర ఇంకా నాశనం అయిపోయింది, వర్స్ట్గా ఉంది అనుకున్నప్పుడు మాత్రం బాగలేదు అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేస్తాడనమాట. మా ఆయన నేను చాలా మెచ్చుకోవచ్చు ఈ విషయంలో మటుకు. అండ్ ఈరోజు నువ్వు నాకు నచ్చావు అనే సినిమా వస్తుంది ఆఫ్టర్నూన్ కర్రీ చేసేటప్పుడు. ఆ మూవీ వచ్చిన ప్రతిసారి చూస్తాను నేను. అందులో పాటలు కూడా చాలా పీస్ఫుల్గా ఉంటాయి కదా. మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. వచ్చిన ప్రతిసారి నేను మిస్ అవ్వకుండా చూస్తాను ఆ మూవీ. అండ్ కర్రీ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ చింతపండు రసం ఇప్పటికీ నాకు ఎంత వేయాలో అస్సలు ఐడియా ఉండదు. సరిపోయింది అనిపిస్తే ఆపేస్తాను, లేదు అనుకుంటే నా మైండ్కే తెలుస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా కర్రీ అనేది ఒక్కోసారి చెడిపోతూ ఉంటుంది. ఎప్పటికి నేర్చుకుంటానో ఈ కర్రీస్. అండ్ ఈరోజు మా ఆయనకి క్యారేజ్ బాక్స్ వచ్చేసి ఒక బాక్స్కి
కర్డ్ రైసు, ఒక బాక్స్కి ప్లెయిన్ రైసు, ఒక బాక్స్కి బెండకాయ పులుసు అయితే ప్లాన్ చేసిన. అండ్ ఇంకొక బాక్స్లో వచ్చేసి స్నాక్స్ అయితే ప్లాన్ చేసిన. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది క్యారేజ్ బాక్స్ అనేది. ఒక్కొక్కసారి కర్డ్ రైస్ అనేది స్కిప్ చేస్తాను, ఎందుకంటే నాన్ వెజ్ వండినప్పుడు అలాంటి టైంలో నేను పెరుగు అనేది స్కిప్ చేస్తాను, ఎందుకంటే కొంచెం ఎక్కువ ఎక్కువ రైస్ తింటాడనమాట. ఇలాంటి టైంలో అంటే ఈ బెండకాయ పులుసులు, వంకాయ పులుసులు ఇలాంటివి ఇష్టం ఉండవు ఆయనకి. అలాంటప్పుడు ఒక బాక్స్కి కర్డ్ రైస్ అనేది వేసి పంపించేస్తాను. అండ్ ఈ కర్డ్ రైస్లో ఏం లేదు, ఆనియన్స్ చాప్ చేసి ఒక 3-4 స్లైసెస్ వేసి పంపిస్తాను. దానికి మించి ఇంకేమైనా కొంతమంది పచ్చిమిర్చి కూడా వేసుకుని తింటారు కదా, మా ఆయనకి ఇది మాత్రం చాలన్నమాట. ఎప్పుడైనా మా ఆయనకి క్యారేజ్ బాక్స్ హెల్దీ బాక్స్ పెట్టినప్పుడు, లేకపోతే బాక్స్తో పాటు ఏమైనా కొన్ని ఫ్రూట్స్ పెట్టినప్పుడు, లేకపోతే మా ఆయనకి ఇష్టమైన కర్రీ చేసుకొని వెళ్ళినప్పుడు నాకు ఎందుకో కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట. కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అండ్ నా కొడుకు కూడా ఏమన్నా హెల్దీగా పెట్టినప్పుడు వాడికి కడుపు నిండా వాడు తృప్తిగా తిన్నాడు అనిపిస్తే నాకు ఎందుకో చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. సో ఒక్కొక్కసారి ఎందుకో ఓపిక లేకుండా ఏదో పెట్టామా అన్నట్టు పెట్టేస్తాను. ఒక్కోసారి అయితే 2 బాక్స్కి ఒక రైసు, ఒక బాక్స్కి రైసు, ఒక బాక్స్కి కర్రీ అలా పెట్టి పంపించేస్తాను అనమాట, పచ్చళ్ళు అలాగా. నాకు అలాంటప్పుడు బాగుండదు. ఇంకా హెల్త్ బాగోలేనప్పుడు ఏం చేద్దాం, ఇంకా ఓపిక లేనప్పుడు ఏం చేద్దాం, ఇంకా అలాగే అడ్జస్ట్ అయిపోవాలి కదా. మ్యాక్స్ టు మ్యాక్స్ ఇలాగే ప్యాక్ చేయడానికైతే ఇలాగే పెట్టడానికైతే ట్రై చేస్తాను. అండ్ ఈ క్యారేజ్ బ్యాగ్ ఏమని తెచ్చినాడో కానీ అసలు జిప్పు లేకుండా తెచ్చాడు. ఎంత సతమతం అయ్యానో, ఎంత కన్ఫ్యూజ్ అయ్యానో దానికోసము. అండ్ నేను నా కొడుకు బయలుదేరిపోయాము. చాలా ఎండ ఉంది ఆ రోజు, బట్ తప్పదు కదా, ఒక గొడుగు, ఒక కర్చీఫ్, క్యారేజ్ బాక్స్, ఎందుకంటే ఫుల్ కోల్డ్ ఉంది కదా, అందుకని కర్చీఫ్ కూడా తీసుకెళ్ళాను అన్నమాట. అండ్ మా ఆయనకి క్యారేజ్ ఇవ్వడానికి రోజు నేనే వెళ్తాను అని మీకు డౌట్ రావచ్చు. వాకబుల్ డిస్టెన్సే, అంటే మా ఇంటి దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది ఆయన చేసే ప్లేస్. మధ్యలో ఒక అపార్ట్మెంట్ ఉంటుందన్నమాట, అంతే. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నేను నా కొడుకు కూడా తినాలి కదా, ఇంకా నేను పెట్టేసుకున్నాను. ఈ కోల్డ్ వల్ల నాకు పెద్ద అన్నం తినాలనిపించట్లేదు, అందుకే కొద్దిగా రైస్ పెట్టుకొని కాస్తంత కూర వేసుకొని నా కొడుకుకి కూడా సర్వ్ చేసేసాను. నా కొడుకుకి కూడా అన్నం పెట్టేశాను, వాడు కూడా పక్కన తింటా ఉన్నాడు ఫుల్ బిజీగా. అండ్ నేను టేస్ట్ చేశాను, కర్రీ అయితే కొంచెం లిటిల్ బిట్ పులుపు ఎక్కువ అయింది. చెప్పాను కదా చింతపండు రసం ఎంత వేయాలో తెలియదని చెప్పేసి, అదే అడ్జస్ట్ చేసుకొని నేను మా ఆయన నా కొడుకు తినేస్తాము. అండ్ ఈవినింగ్ ఇంకా వాడిని పడుకోబెట్టేస్తాను. ఇంకా నాకు ఏమైనా వీడియోస్ ఉంటే ఎడిటింగ్ చేసేసుకొని ఇంకా మళ్ళీ ఈవినింగ్ లేసి మళ్ళీ వాడికి స్నాక్స్ ప్రిపేర్ చేయాలన్నమాట. నిజం చెప్పాలంటే పెళ్ళికి ముందు నేను ఇంత ప్రీ ప్లాన్డ్గా ఉండకపోయేదాన్ని. ఏది పడితే అది తినేసుకుంటూ డబ్బులు యథావిధిగా ఖర్చు చేసేయడము ఆ విధంగా ఉండేదాన్ని. వన్స్ పెళ్ళైన తర్వాత కొన్ని బాధ్యతలు, బరువులు, ప్రీ ప్లాన్డ్, పొదుపు ఇవన్నీ బాగా అలవాటైపోయాయి అన్నమాట నాకు. అండ్ ఇల్లు నీట్గా ఉంచుకోవడం కూడా నేను పెళ్ళి తర్వాతనే నేర్చుకున్నాను. పెళ్ళికి ముందు నేను అస్సలు నీట్గా ఉండకపోయే. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతటి వరకు బాయ్.